నైవేద్యం స్పెషల్ దోశ చెప్పేసినా కదా నేను అన్న వేస్తుండే ఒకసారి అటు చూడరి. నా కోసం అయితే ఒకటి వేయించుకున్నా. ఈ ప్యాన్ కూడా చూసిరా మీరు, డిఫరెంట్గా ఉంది. మనము ఎప్పుడు చేసుకునే ప్యాన్ లాగా లేదు, మనం డైలీ ఇంట్లో చేసుకున్నట్టు ఉన్నట్టు ప్యాన్ లేదు. అయితే మీరు బయట అన్ని దోశలు చూసుంటారు, ఏడిపోయిన మసాలా దోశ అవన్నీ చూసుంటారు. అది మొత్తం ఇంత పెద్ద పెంక పెట్టి దాని మీద ఇన్ని దోశలు వేస్తాడు. కానీ ఇక్కడ 1 2 3 4 పెట్టిండు. 4 పెట్టి అది కూడా డిఫరెంట్గా ఉంది ప్యాను. నైవేద్యం స్పెషల్ దోశ అంట ఇది. దీంట్లో ఏమేమి వేస్తాడో చూద్దాం మనం ఇప్పుడు. సో అన్న ఇప్పుడు इसमें क्या डाले, डोसा कैसा डाले? स्पेशल डोसा। स्पेशल डोसा कौन सा स्पेशल डोसा डाले नहीं? मूलबागा डोसा। हाँ, ये पैन में क्या कुक करे? डोसा बोले तो दूसरे बड़ा वो लगा देना। ये स्पेशल डोसा मूलबागा डोसा बोले तो इसमें ही बनता है। మామూలు ప్యాన్ల కంటే డిఫరెంట్ గా ట్రై చేద్దామని చెప్పి ఇట్లా ట్రై చేశాను. ఓకే, అయితే బెంగళూరు స్టైల్ అన్నమాట ఇది. ఇది బెంగళూరు స్టైల్ ముల్బాగుల్ దోశ అని అంటారు దీన్ని. ఓకే, ముల్బాగుల్ దోశ అంటారు, మనం నైవేద్యం దోశ అని చెప్తాం. ఓకే, నైవేద్యం స్పెషల్ దోశ అని చెప్పుకున్నాం మనం. అవును, దీంట్లో మనం వచ్చేసరికి ఆనియన్, కారము, ఘీ, బటర్, మసాలా ఆల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి దీంట్లో ఈ దోశలో. ఇది మన స్టోర్ స్పెషల్ దోశ అన్నమాట, చాలా బాగుంటది టేస్ట్ వైజ్ కూడా. ఓకే బ్రో, దానిపైన మళ్ళీ బటర్ వేసిస్తారా? రైట్ రైట్ రైట్. చలో ఇప్పుడు చట్నీ వేసి ఇస్తున్నానా, చట్నీ వేసి ఇచ్చిన తర్వాత టేస్ట్ చేసేద్దాం ఎట్లుంటుందో. నైవేద్యం స్పెషల్ దోశ అయితే వచ్చేసింది. దోశ వస్తారు కదా, పైన బటర్ ఇంకో ఇట్లా జారుతుంది చూసిరా, వేడి వేడిగా. ఈ దోశ ఇట్లా ఓపెన్ చేస్తే పొగలు వస్తాయి అంట, ఒకసారి చూద్దాం. ఏమన్నా పొగలు వస్తున్నాయా? హైలైట్ ఉంది దోశ, టేస్ట్ చేద్దాం ఒకసారి. చట్నీ మాత్రం గట్టి చట్నీ. ఏం చట్నీ అనేది? పల్లి చట్నీ కదా, రెగ్యులర్ పల్లి చట్నీ. ఖాళీ కోమా క్వారంటీ నో గ్యారంటీ అంటారు. హైలైట్ ఉంది దోశ అనేది. బెంగళూరు స్టైల్ దోశ అంట ఇది, మస్తు ఉంది. ఇది లొకేషన్ వచ్చేసి ఏడానా? ఇది లొకేషన్ ఎగ్జాక్ట్ హైటెక్ సిటీ. హైటెక్ సిటీ దగ్గర పీవీఆర్ ఉంది కదా, పీవీఆర్ ఎగ్జాక్ట్ పీవీఆర్ ఆపోజిట్ లోనే పిల్లర్ నెంబర్ 1775 1775 పక్కకే ఉంటుంది, బస్ స్టాప్ పక్కనే ఉంటుంది. ఇక్కడికి వచ్చేసారంటే ఇది ట్రై చేయండి, మస్తు ఉంటుంది. అంకుల్ ఎట్లా అనిపించింది అంకుల్ మీకు దోశ? ఇది ఎట్లుంది? ఇట్స్ వెరీ గుడ్, ఫెంటాస్టిక్ టేస్ట్. నేను మీరు రెగ్యులర్ కస్టమర్ అని నిన్న ఇక్కడ. మీరు అంటే ఇద్దరు రెగ్యులర్. Yeah, we come here regularly. Very good taste and this is one of a kind really. Different. You don't get it. I don't think you can get it elsewhere. బయట ఎక్కడ దొరకటం నేను చూడలేదు. అవునా? ఇది ఈ టైప్ I don't know. ఎక్కడ చూడలేరా మీరు? ఇది చూడలేదు నేను. ఎట్లా అనిపిస్తుంది? We have gone to other restaurants but this is a little bit different. ఓకే ఓకే, Taste is also really good. ఓకే ఓకే, థ్యాంక్ యూ అంకుల్. నెక్స్ట్ ఇప్పుడు ఆంటీ అడుగుదాం ఒకసారి. అంటే ఎట్లా అనిపిస్తుంది అండి? చాలా బాగుందా? అంటే మీకు ఇట్లా డిఫరెంట్ స్టైల్లో ఇక్కడ హైదరాబాద్ లో ఎక్కడ చూడలేరు కదా మీరు? బెంగళూరులో తినేవాళ్ళం. బెంగళూరు. ఓకే, మీరు యూఆర్ ఫ్రమ్ బెంగళూరు సార్? ఓకే, అంటే అక్కడ స్పెషల్ కదా ఇది, అందుకే ఈడ కూడా వచ్చినాక ఈడ ఎక్కడ దొరకలే అని ఎక్కడ దొరుకుతుంది. రెగ్యులర్ కస్టమర్స్ అంట ఇక్కడ అంకుల్ అండ్ ఇద్దరు. సో మొత్తం మీద మీ స్పెషల్ దోశ ఇక్కడ హైదరాబాద్ లో తినడం మీకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ అంకుల్.
సో దోశని అయితే తినేసిన నేను, కానీ దోశ తింటుంటే ఇట్లా చేతులకి జారిపోతుంది మొత్తం, నే గుమ్మరిచ్చిండు కదా, మస్తు ఉండే దోశ. దీన్ని బెంగళూరులో స్పెషల్గా ఇంకో పేరుతో పిలుస్తారంట, ముల్బాగల్ దోశ అంటారంట దీన్ని. అదే ఇక్కడ కొత్తగా ట్రై చేసి అన్న వాళ్ళు. దోశనైతే ఆకిరుంది. మీరు హైటెక్ సిటీకి వస్తే మాత్రం ఇక్కడ పీవీఆర్ ఉంది, పీవీఆర్ ఆపోజిట్లో ఉంటుంది ఇది, మిస్ కాకురి అంతే. చలో దీన్ని యాదవ్ సైనింగ్ ఆఫ్.